దేవుని నామముకు స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున ఈ దిన ధ్యానమునకు ప్రతి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ దిన ధ్యానంలో మీరుండి మమ్మల్ని నడిపించండి. సిలువ యొద్దకు నడిపించండి తండ్రి. కలవరి కొండ దగ్గరకు మమ్మల్ని నడిపించి నీవు చేసినటువంటి త్యాగమును మీరు తేరు చూచుటకు ఆత్మను మాపై కుమ్మరించుమని, వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఆ కలవరి కొండ మీద మరణించున్నటువంటి సమయంలో, సిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో కొన్ని అద్భుత కార్యాలు జరిగినవి. అద్భుత కార్యాలను మనం ధ్యానించుకుంటున్నాం. ఈ సమయమందు మన యొక్క గ్రంథములను మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాలు చదవచ్చిందిగా నేను కోరుచుంటున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనములు చదువుకుందాము. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చదివినటువంటి వాక్యమును దేవుడు దీవించునుగాక. సమాధులు తెరవబడెను అన్నటువంటి వాక్యము ఇక్కడ మనకి రాయబడింది. యేసు ప్రభు వేలాడుతున్నటువంటి సిలువ పొందుతున్నటువంటి సమయంలో సమాధులు తెరవబడినటువంటి వాక్యము మనకి ఇక్కడ ఇవ్వబడి ఉంది. చాలా ప్రత్యేకమైనటువంటి వాక్యం ఇది. ఆయన యొక్క మరణించున్నటువంటి సమయంలో, ఆయన మరణం పొందుతున్నటువంటి సమయంలో సమాధులు తెరవబడెను అన్నటువంటి వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. అనేకులు పరిశుద్ధులు క్రీస్తుతో పాటు వాళ్ళు పునరుద్ధానాలు అయినట్టుగా మనం చూస్తున్నాం కూడాను. ఈ పునరుద్ధరైనటువంటి పరిశుద్ధులు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉన్నారు అన్నటువంటి తలంపు మనకు వస్తుంది. ఒక తలంపు ఏమిటంటే, బహుశా వారు ఆరోహణమై ఉండవచ్చు కూడాను పరలోకానికి. ఇటువంటి వారి గురించి మోషే ఏమంటున్నాడంటే, మొదటి పంట, మొదటి పనులు అన్నటువంటి వాక్యము లేవీయులకు రాసిన పత్రిక గ్రంథములో ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. లేవీయులకు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 9 నుంచి 14 వచనంలో ఈ యొక్క వాక్యము కొంచెం విప్లవకరంగా ఇక్కడ రాయబడి ఉన్నది. మరణము ఎటువంటిది? మరణము ఎటువంటిదంటే చనిపోయినా కూడా వదిలిపెట్టదటండి. మరణము అంత తేలికైనటువంటిది కాదు. మానవుని ప్రాణం తీసిన తర్వాత కూడా అది అతను వెంటాడుతూనే ఉంటుందటండి. చనిపోయి పాతి పెట్టిన తర్వాత మట్టి అయ్యే వరకు కూడా అది ఊరుకోదటండి. మరణము అంత క్రూరమైనటువంటిది. ఈ యొక్క తలంపును మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. మనిషి ప్రాణం తీయటమే కాదండి, ఈ దేహము మట్టి అయ్యే వరకు కూడా అది వదిలిపెట్టదటండి. అంత క్రూరమైనటువంటి మరణము. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో ఎంతమంది లేపబడ్డారండి? 3 మాత్రమే మరణం నుంచి లేపబడ్డారు. కొత్త నిబంధన కాలంలో 3 మాత్రము మరణం నుంచి లేపబడి ఉన్నారు. అపోస్తలుల కాలంలో 2 మాత్రమే లేపబడి ఉన్నారు. అనగా మొత్తము 8 మంది మాత్రమే, బైబిల్ కాలం అంతటిలో 8 మంది మాత్రమే మరణం నుంచి లేపబడి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఎంచబడుతుంది. ప్రియమైనటువంటి ప్రియులారా, క్రీస్తు వారు మరణించి పునరుద్ధానమైనప్పుడు అనేక మంది లేపబడ్డారు. ఇది చాలా గొప్ప విషయం. పాత నిబంధన కాలం అంతా, ఎన్నో సంవత్సరాల నాటి కాలం, క్రీస్తువారి కాలము, అపోస్తుల కాలము, ఈ ఇన్ని సంవత్సరాల వ్యవధిలో 8 మంది మాత్రమే సమాధి నుంచి లేపబడ్డారు, మరణం నుంచి లేపబడ్డారు. కానీ క్రీస్తువారు సమాధి నుంచి లేపబడినప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే అనేకులు లేపబడ్డారు, అనేకమైన సమాధులు తెరబడ్డాయి. ఇది చాలా గొప్ప అద్భుతం అని నేను తలంచున్నాను. బైబిల్లో కాలముల కంటే ఎక్కువ మంది లేపబడ్డారు.
మహా గొప్ప అద్భుతమైనటువంటిది. పరిశుద్ధుల యొక్క దేహములు లేబడి ఉన్నాయి. వీరు లేచిన తర్వాత, యేసు ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత యెరూషలేము పట్టణంలో వారు తిరిగి సంచరించారటండి. అనేకులు వీరిని చూసి ఆశ్చర్యపడ్డారటండి. యెరూషలేము పట్టణంలోనే కాదు, ఆయా పట్టణాల్లో కూడా, ఆయా ప్రదేశాల్లో, కొన్ని ప్రదేశాల్లో కూడా పరిశుద్ధులు లేపబడ్డారని మనం ఊహించుకోవచ్చు. యెరూషలేములోను, నజరేతులోను, కానాలోను, బెర్షెబాలోను, డానులోను, ప్రతి పల్లెలోను, ప్రతి పట్టణంలోనూ బహుశా పరిశుద్ధులు లేపబడి ఉంటారు. క్రీస్తుతో పాటు వీరు కూడా కొన్ని దినములు పట్టణములు నడిచిన తర్వాత వీరు కూడా ఆకాశం నుంచి పరలోకానికి ఎత్తబడి ఉంటారని నేను ఊహిస్తూ ఉన్నాను. ఇటువంటి జరిగినప్పుడు మనుషులు చూచి చాలామంది ఆశ్చర్యము పొందినట్టుగా ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. అనేక మందికి ఆశ్చర్యము కలిగించిందటండి. ప్రతి నోట్లో అదే మాట, టాక్ ఆఫ్ ద టౌన్. ప్రతి వారి నోట్లో అదే మాట, ప్రతి వారికి ఆశ్చర్యం కలిగించింది అని ఇక్కడ చెప్పబడుతున్నది. పౌలు కూడా ఆయన కొన్ని ప్రసంగాల్లో ఈ యొక్క విషయాన్ని ఆయన వాక్యం ద్వారా మనకు తెలుపుతున్నాడు. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. అందరికీ ఈ విషయం తెలిసిందే అని అంటున్నాడు పౌలు. ఏమిటి ఆ విషయము? యేసు ప్రభు పునరుద్ధానమయ్యాడు. ఈ యొక్క పునరుద్ధానంతో పాటు అనేకులు పరిశుద్ధులు లేపబడిరి అన్నటువంటి విషయాన్ని పౌలు ఏం చెప్తున్నాడంటే, అందరూ ఎరిగిన విషయమే ఇది అని పౌలు చక్కగా ఈ విషయం గురించి రాస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల వరకు ఇదే మాట ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వారి నోట్లో ఇదే మాట వినబడుతుంది, పరిశుద్ధులు సమాధుల్లో నుంచి లేపబడి ఉన్నారని. ఈ యొక్క మాట తప్ప మరి వేరే మాట లేదని వాక్యం చెప్తున్నది ప్రియులారా. ఇది మహా గొప్ప అద్భుతం. ఇంత గొప్ప అద్భుతం మరి వేరొకటి లేదని నేను తలస్తున్నాను. అనేకులు లెక్కలేనంతమంది అనుకుంటా. బహుశా లెక్క ఉన్నట్టయితే లెక్క మనకు బైబిల్ ఇచ్చేవారేమో, ఇంతమంది లేపబడ్డారు అని. ఆ విధంగా మనకు బైబిల్లో వాక్యం ద్వారా రాయబడలేదు. వాక్యం ద్వారా మనకి ఏమేమి రాయబడిందంటే అనేకులు లేపబడిరి అని వాక్యంలో మనకి రాయబడింది. అనేకులు సమాధులు తేబడి ఉన్నది. ఎంత సంతోషకరమైనటువంటి వాక్యం అది, ఆనందం కలిగించినటువంటి వాక్యము. ఇక్కడ అక్కడ ప్రతి చోట ఇదే మాట, సమాధులు తెరబడి ఉన్నవి, అనేక పరిశుద్ధులు లేపబడి ఉన్నటువంటి మాట. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్యకు నేను ఈ సమయమందు మీ తలంపు తీసుకొని వస్తున్నాను. అనేకమైనటువంటి సమాధులతో పాటు మరి ఒక సమాధి తెరబడింది. ఒక ప్రత్యేకమైనటువంటి సమాధి తెరబడింది. అది క్రీస్తు సమాధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేక సమాధులతో పాటు ప్రత్యేకమైనగా ఈ యొక్క సమాధి తెరబడినటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటున్నాము. బండను తొలగించి క్రీస్తు సమాధిలో నుంచి బయటికి పునరుద్ధుడైనట్టుగా మనకి వాక్యము రాయబడి ఉంది ప్రియులారా. క్రీస్తు పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరణించుటే కాదు, మరణంతో పాటు పునరుద్ధానము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పేతురు, పౌలు వాళ్ళ ప్రసంగాల్లో యేసు ప్రభు క్రీస్తు సమాధిలోకి వెళ్ళి మరణించి పునరుద్ధుడైనటువంటి వాక్యాన్ని వారు బోధించడం ప్రారంభించున్నారు. పునరుద్ధానం అన్నటువంటిది మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. యెరూషలేము పట్టణంలో అనేక మంది తండోపతండలుగా, గుంపులుగా వీరిని చూడటానికి వచ్చినట్టుగా ఇక్కడ మనకి రాయబడి ఉంది. పౌలు చెప్పిన విధంగా ఈ విషయము అందరూ ఎరిగి ఉన్నారు. అనగా ఈ గొప్ప విషయము అనేక చోట్లకు ప్రబలింది, అనేకులు తెలుసుకొని ఉన్నారు. అందుకే పౌలు రాస్తున్నాడు, ఈ విషయము అందరూ ఎరిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడి ఉన్నది. అంచేత ప్రియమైనటువంటి ప్రియులారా, సిలువ కొండ దగ్గర జరిగినటువంటి ఒక మహా ప్రాముఖ్యమైనటువంటి యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యము ప్రజలు చూసి
అనేకులు మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటంటే, సమాధులు తెరబడినవి. ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ విషయం జరిగి ఉండవచ్చును. యెరూషలేము పట్టణంలో మనుషులు నడవటము అనేకులు చూసి ఉన్నారు, అనేకులు ఎరిగి ఉన్నారు. ఇది ఏమాత్రం కూడాను దాచుకోవాల్సినటువంటి విషయం కాదు. అంచేత యేసు ప్రభు పునరుద్ధరణ కూడాను అందరూ ఎరిగినటువంటి విషయమే, అందరూ చూసినటువంటి విషయమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఏమాత్రం కూడాను రహస్యముగా జరిగినటువంటి సంఘటన కాదని ఈ సమయమందు మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక అద్భుతము సిలువ కొండ మీద జరిగినటువంటిది. ఈ యొక్క అద్భుతం సిపాయి ద్వారా జరిగినటువంటి అద్భుతం. సిపాయి, ఈ యొక్క సిపాయిల యొక్క జీవితం అనేటువంటిది ఇక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతి, ఆయనతో ఉన్నటువంటి సిపాయిలు అందరూ చూసి ఆశ్చర్యపడి ఇతను నిజముగా దేవుని కుమారుడు అని వారు చెప్పుకుంటూ జరిగినటువంటి విషయం. ప్రియులారా, శతాధిపతి సిపాయిలు వారు దేనికి భయపడేవారు కాదటండి. కవచాలు తగిలించుకొని, వారు ఈటలు బాణలు పట్టుకొని, వారు ఎవరిని చంపుదామా అని ఎంతో ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి ప్రజలు. రక్తం అంటే భయం లేదు, మనుషుని చంపటం అంటే భయం లేదు, సిలువ వేయటం అంటే వారికి భయం లేదు, మేకులు కొట్టడం అంటే భయం లేదు. వారు దేనికిని కూడా భయపడేవారు కాదటండి. ఆ విధంగా ఈ యొక్క సిపాయిలు తరబేతు పొందుతూ ఉండేవారు. వారు బరాక్లోకి వెళ్ళి జీవించడం వారికి చాలా ఇష్టంగా ఉండేదటండి. ఆ రోజుల్లో దేర్ లైఫ్ ఈజ్ కన్ఫైన్డ్ టు బరాక్స్. దేనికిని భయపడేవారు కాదండి. అటువంటి జీవితానికి వీరు అలవాటు పడి ఉన్నారు. ఒక శతాధిపతిని పిలిచి, నువ్వు ఇద్దరు దొంగలను నీవు మేకులు లేక సిలువ వేయాలని వారు చెప్పినప్పుడు వారు ఎంతో ఆనందంతో వారు చేసేవారటండి. ఈ ఇద్దరు దొంగలతో పాటు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అతన్ని మీరు మేకులు కొట్టి సిలువ వేయాలని ఈ శతాధిపతికి చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయినప్పటికీ ఈ శతాధిపతులు ఇటువంటి క్రియ చేయటకు భయపడలేదని మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇద్దరు నేరస్తుల మధ్య యేసు ప్రభుని ప్రత్యేకంగా సిలువ వేసినారు, మేకులతో కొట్టి ఉన్నారు. ఈ ఇద్దరు దొంగల కంటే, ఈ ఇద్దరు నేరస్తుల కంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా ఎక్కువగా బాధపెట్టి, ఎక్కువగా హింసించి, ఎక్కువగా దూషించి, హేళన చేసి ఆయన సిలువ వేసినటువంటి శతాధిపతులు, సిపాయిలు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వీరితో పాటు అనేకులు కూడా ఏకమయ్యి వారికి జయధ్వానాలు చేసినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శతాధిపతి, సిపాయిలు వారి యొక్క జీవితము సంతోషము కూడినటువంటి జీవితం కాదు. ఎవరైనా బాధపడుతుంటే వీరు ఆనందించినటువంటి సిపాయిలు, శతాధిపతులు. ప్రియమైనటువంటి వారులారా, ఇటువంటి జీవితానికి వారు తర్బితుపని ఉన్నారు. ఇటువంటి జీవితానికి వారు అలవాటు పడి ఉన్నారు. శతాధిపతి, సిపాయిలు, వీరిలో ఒక గొప్ప అద్భుతం కలిగింది. మనం గత దినాల్లో మన అనేకమైన అద్భుతాలు మనం ధ్యానించుకున్నాము. సిలువ కొండ దగ్గర, కలవరి కొండ దగ్గర జరిగినటువంటి అద్భుత కార్యాలు. సూర్యుడు ప్రకాశింపలేదు, యెరూషలేము పట్టణంలో తెర చినిగి ఉన్నది, సమాధులు తెరబడి ఉన్నవి, రాళ్ళు కేకలు వేసి ఉన్నవి. ఇటువంటి మహా గొప్ప అద్భుత కార్యాలను మనం ధ్యానించుకున్నాము. అయితే ఇది కూడాను మరి ఒక అద్భుతమైనటువంటి కార్యము వీళ్ళలో జరిగి ఉన్నది. ఇంత క్రూరుడికి, ఇంత కఠినమైనటువంటి హృదయం గల వారిలో ఒక మహా గొప్ప
అద్భుతం వీరి ద్వారా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క అద్భుతము ఎటువంటిదంటే ఇక్కడ వాక్యంలో మనకు రాయబడి ఉన్నది. మరొకసారి నేను మీకు చదివి వాక్యం ద్వారా వినిపిస్తాను. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలిన వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. వాక్యం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే వీరు దేనికి భయపడేవారు కాదటండి. మనిషిని చంపటానికి కూడా భయపడేవారు కాదట, సిలువ వేయటానికి కూడా భయపడలేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వీరు మిక్కిలి భయపడరి, మిక్కిలి భయపడరి. ఈ విషయాలన్నీ చూసి వారు మిక్కిలి భయపడ్డారటండి. చూడండి మనసు హృదయం ఎటువంటి విధంగా మారిపోయిందో. కఠినమైనటువంటి హృదయం, క్రూరముతో కూడినటువంటి హృదయము. ఇటువంటివి జరిగినప్పుడు వారు ఆనందించారు, సంతోషించారు, గృహాలకు వెళ్ళారు, హాయిగా నిద్రపోయారు, బాగానే భుజించుకున్నారు. వారిలో ఏమాత్రం కూడాను కదిలింపు అనేటువంటిది లేదు. క్రూరత్వంతో కలిగినటువంటి మనుషులు. అయినప్పటికీ ఇక్కడ వాక్యము మనకేం చెప్తుందంటే ఈ విషయాలన్నీ చూసి వారు మిక్కిలి భయపడరి. దే విషయాన్ని భయపడలేదు కానీ ఈ విషయాలు చూసి వారు భయపడ్డారు అయినటువంటి వాక్యము మన ముందు రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ శతాధిపతి క్రీస్తు వారు చనిపోడని జాగ్రత్తగా వారు చూశాడు. వారు కావలి కూడా ఉన్నారు చనిపోయిన తర్వాత. శతాధిపతి క్రీస్తు వారిని ఈ విధంగా సిలువేటకు ఆయన తరబితి కూడా పొంది ఉన్నాడటండి. చూడండి, క్రూరమైన పని చేయటానికి ఆయన తరబితి కూడా పొంది ఉన్నాడని వాక్యంలో చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తు వారిని సిలువేటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు, సిద్ధమవుతున్నాడు, ట్రైనింగ్ కూడా పొంది ఉన్నాడు అనేటువంటి విషయము చాలా తేలికైనటువంటిది కాదు. ఈయనకి ఇన్స్ట్రక్షన్ కూడా వారు పెద్ద అధికారులు ఇచ్చి ఉన్నారు. నీవు వెళ్ళు, ఇద్దరు మధ్య యూదులకు రాదట, మీరు అతన్ని మేకులతో నువ్వు సిలువ వేయాలని ఆయనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చున్నారు. యూదులకు రాజట, ఆ ఇద్దరి దొంగల మధ్యలో పెట్టి నువ్వు ఆయన్ని సిలువ వేయాలి. ఒక ప్రక్కన కాదు, వేరే స్థలంలో కాదు, వాళ్ళిద్దరి మధ్యలో పెట్టాలి అన్నటువంటి హెచ్చరిక ఇతనికి ఇవ్వబడి ఉన్నది. ఈ హెచ్చరికలు, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఈ సేనాధిపతి క్రీస్తు వారిని సిలువ వేసున్నాడు, మధ్యలో పెట్టాడు, మేకులు దించాడు. క్రీస్తు వారు చనిపోయే వరకు కూడాను ఈ శతాధిపతి క్రీస్తు వారిని గమనిస్తూనే ఉన్నాడటండి. చనిపోయినంత వరకు ప్రతి విషయంలో కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. చనిపోయిన తర్వాత ఈయన తీసుకువెళ్ళు, గొలగోతాకు తీసుకువెళ్ళు, కాపాలమైనటువంటి స్థలబలంలో నీవు ఇద్దరి దొంగల మధ్య నువ్వు అతన్ని సిలువేయనటువంటి హెచ్చరికలు ఇతను పొంది ఉన్నాడు. చివరకు మేకులు కొట్టి అనేక విధాలుగా ఆయన బాధ పెట్టి చివరి వరకు నువ్వు చనిపో వరకు కూడాను ఈ శతాధిపతి యేసు వైపు చూస్తూనే ఉన్నాడు, సమస్యను కూడా గమనిస్తూనే ఉన్నాడు. చనిపోవటం అంతా కూడాను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ వాక్యము చెప్పబడుతూ ఉన్నది. శతాధిపతి క్రీస్తు మరణము అని జాగ్రత్తగా చూశాడు. ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా పోగొట్టకుండా చాలా జాగ్రత్తగా చూశాడట. జాగ్రత్తగా చూసిన కొలది ఆయన మనసుకి ఒకటి తోచి ఉన్నది. మత్తయి ఈ యొక్క చూసినటువంటి విషయాన్ని ఆయన చక్కగా ఒక మాటలో రాసి ఉన్నాడు. అదేమిటంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. చూసుకొలది ఆయనలో మార్పు వచ్చింది. క్రూరత్వమైనటువంటి హృదయానికి ఆయనలో మార్పు కలిగింది. ప్రతి గడియ, ప్రతి నిమిషము చూసే కొలది అతను మార్పు వచ్చి ఏమని అనిపించిందంటే, చివరికి ఏమన్నాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని ఆయన ఒప్పుకొని ఉన్నాడు.
ఉరుములు వచ్చున్నవి, భూమి కంపించింది, ఆకాశం చీకటి పడింది, రాళ్ళు కేకలు వేశాయి, యెరూషలేము దేవాలయంలో తెర అడ్డంగా చినిగింది. ఇవన్నీ జరుగుతూ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమీ భయపడలేదు. కానీ ప్రియులారా, క్రీస్తు వైపు చూసే కొలది అతనిలో మార్పు అనేది వచ్చింది. మార్పు అనేది వచ్చిన తర్వాత మహా గొప్ప సాక్ష్యం ఈ విధంగా ఇచ్చాడు. ఎవరనో ఎంత గొప్ప సాక్ష్యమో, ఎవరైనటువంటి సాక్ష్యమో సిలువ దగ్గర ఆయన ఇచ్చినాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడు అనేటువంటి సాక్ష్యము ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఈయన నిజముగానే దేవుని కుమారుడు అని చెప్పబడుచున్నది. ఆయన ఒప్పుకున్నాడు కూడాను. ఆయన చెప్పడం ఆయన ఒప్పుకున్నాడు. ఆయనలో మార్పు అనేది వచ్చింది. అంచేత ప్రియులారా, కలువరి అనేటువంటిది ఒక గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చినది. కలువరి శతాధిపతి జీవితంలో గొప్ప మార్పు తీసుకొని వచ్చినది. ఈయన నిజముగానే దేవుని కుమారుడు అన్నటువంటి సాక్ష్యాన్ని ఇచ్చినాడు. ఆయన ఒప్పుకొని ఉన్నాడు. కల్వరి వాజ్ ద సైట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ. కల్వరి కొండ విజయానికి మహా గొప్ప స్థలము, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి స్థలముగా ఇక్కడ చూపించబడుతుంది. అయితే ప్రియులారా, శతాధిపతిలో యేసును చూసుకోలేదు, అందులో మార్పు ఎలాగొచ్చినదో మనము కూడాను సిలువ వైపు చూస్తూ మార్పును పొందాలి. మార్పు మనలో కలుగుతుంది. సిలువ వైపు చూద్దాము, సిలువ వైపు చూస్తూ దీవించబడదాము, మార్పు పొందుదాము. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ సమయమందు మీరు మాతో మాట్లాడే విధానానికే మీకు వందనాలు. వాక్యం ప్రతి బిడ్డను మీరు దీవించండి. సిలువ వైపు చూస్తూ మాలో మార్పు కలిగించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీలో ఎవరైనా ఆశ కలిగినట్లయితే, ప్రత్యేక ప్రార్థనల కొరకు కావాలని కోరుతున్నట్లయితే ఈ దిగు ఇవ్వబడినట్టు చిరునామాకు మీరు రాయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.